గుడ్ మార్నింగ్. నేను సుమతి. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు తయారవుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మీరు వంటల్లో వాడే నూనె కావచ్చు, అది స్వచ్ఛమైందా లేదా, అతి తక్కువ ధరకే వస్తోంది అంటూ మీరు పొరపాటున కొంటున్నారా? బయట ఫుడ్ రొట్టెలేసుకొని మీరు ఏమైనా తింటున్నారా? అదే ప్రాణాలను కొంప ముంచొచ్చు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు, కాసుల కోసం కక్కుర్తిపడి కల్తీ రాయిళ్లు ఇప్పుడు అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో అర్ధరాత్రి సాగుతోన్న ఈ కల్తీ దందాను బిగ్ టీవీ స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపెట్టింది. మీదెక్కడన్నా లారీ చూడ్డానికి అచ్చం పామ్ ఆయిల్ లాగే ఉంటుంది, కానీ అది నూనె కాదు, విషం. గుంటూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఈ ఆయిల్ ట్యాంకర్ అర్ధరాత్రి కోదాడలో ఆగా అనుమానం వచ్చిన బిగ్ టీవీ ప్రతినిధి ప్రశ్నించగా అసలు విషయం బయటకొచ్చింది. మార్కెట్ ధర కంటే తక్కువకొస్తుండటంతో ఇటు హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీ యజమానులు ఈ నూనెను ఎగబడి కొంటూ ఉన్నారు. ఈ ఫేక్ ఆయిల్ దళారుల ద్వారా సిటీలోకి ఆ ఫేక్ నూనె అంతా కూడా చేరుతోంది. దీనికి హైదరాబాద్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కలిసి ఆమెనా ఏం కాదు. రైట్. ఈ కల్తీ నూనె వల్ల గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు మాత్రమే కాదు, కిడ్నీలు కూడా పాడైపోతాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి అధికారుల కళ్లు గప్పుతూ సాగుతోన్న ఈ నీచమైన దందాపై అధికారులు ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. కల్తీ ఎవరు చేస్తున్నారు అంటూ కుక్కటి వేళ్లతో మొత్తం కూడా విషయాలు బయట పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. మా ప్రతినిధి రమేష్ మనతో జాయిన్ అవుతున్నారు. రమేష్, మొత్తం ఈ నకిలీ దందా బయటపడింది. ప్రస్తుతం దానికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? రైట్. కల్తీ ఆయిల్ కి అడ్డాగా కోదాడ మారిందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కోదాడ పట్టణంలో గత 3 రోజుల వ్యవధిలోనే 2 ఆయిల్ ట్యాంకర్లను కూడా పట్టుబట్టడం జరిగింది. రాత్రి గుంటూరు నుంచి వస్తున్నటువంటి గత 3 రోజుల క్రితం కూడా నకిలీ ఆయిల్ కోదాడలో విచ్చలవిడిగా యథేచ్ఛగా ఇక్కడే తయారు చేస్తూ అమ్మకాలు జరుగుతున్నటువంటి తీరును బిగ్ టీవీ నిఘా వేసింది. గత 3 రోజుల నుంచి కూడా ఇంకా ఎన్ని ట్యాంకర్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో నిఘా వేసినటువంటి క్రమంలోనే అర్ధరాత్రి వేళ కూడా గుంటూరు నుంచి కూడా కోదాడలోకి ప్రవేశించినటువంటి ట్యాంకర్, మనం ఏదైతే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నామో ఆ ట్యాంకర్ నుంచి కూడా లూజ్ ఆయిల్ ని తీసుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా తీస్తున్నటువంటి తరుణంలోనే, ఆ డబ్బాల్లో నింపుతున్నటువంటి తరుణంలోనే అక్కడికి వెళ్లి చూడగా ఒక్కసారిగా నిబ్బరపోయినటువంటి నిజాలు కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది జంగారెడ్డిగూడెం నుంచి కూడా నవయుగ అక్కడ ఆయిల్ కంపెనీ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయటికి చెప్పొద్దు, తమ ఉద్యోగం పోతుందని కూడా ఆ డ్రైవర్ వేడుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోదాడ పట్టణంలో ఉన్నటువంటి డీలర్ దాన్ని యథేచ్ఛగా కూడా కొనుగోలు చేస్తూ ఆ డబ్బాలలో నింపుతున్నటువంటి, అక్కడ బ్రాండెడ్ ఆ డబ్బాలలో నింపుతూ కూడా ఈ విధంగా లూజ్ ఆయిల్ అక్కడ ఉన్నటువంటి కోదాడ చుట్టుపక్కల హైవే పై అంతా కూడా దాబాలు. అయితే రమేష్, మీకు అనుమానం ఎలా వచ్చింది? అలాగే ఈ వార్త తెలిసిన వెంటనే అక్కడ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద 3 కంటైనర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వాటన్నిటిని కూడా నింపుతూ ఉన్నారు. ఏం మాట్లాడారు, ఏం చెప్పారు వాళ్ళంతా కూడా? అయితే వారు చెప్పడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా యథేచ్ఛగా కొనసాగుతుంది. కేవలం ఒక 80 రూపాయలకు లీటర్ లెక్క అక్కడ విక్రయిస్తుంటారు. వారు దాన్ని మార్కెట్ చేసుకొని డబల్ రేట్ కి 160 రూపాయల వరకు కూడా బయటికి అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. యథేచ్ఛగా మొత్తం చూస్తున్నాం. అక్కడ మొత్తం ఎక్కడైతే కోదాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హైవే పై, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చుట్టుపక్కల అన్ని కూడా ఆ దాబాలు, హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్స్ కి, దాబాలకి ఇదే నూనెను విక్రయిస్తుంటారు. ఏది కల్తీయో
ఏది ఒరిజినల్ రమేష్, మీరు ప్రత్యక్షంగా చూసారా? అది పామ్ ఆయిల్ లాగా కనిపిస్తుంది అని అంటున్నారు. సింగిల్ యూజ్డ్ ఆయిలా లేకపోతే ఏంటి, దేంతో తయారు చేస్తున్నారు? ఏమైనా డీటెయిల్స్ అందుతూ ఉన్నాయా? నకిలీ ఆయిల్ తయారు చేస్తూ కూడా సరఫరా చేస్తున్నటువంటి తతంగాన్ని కూడా స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. 3 రోజులు అవుతున్నా కానీ పోలీసులు దానిపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అసలు నిందితులు ఎవరో గుర్తించలేకపోతున్నారు. అది మరొక ముందే 3 రోజుల తర్వాత మళ్ళీ రాత్రి చూస్తున్నాం. రాత్రి వేళలో ట్యాంకర్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కోదాడలో మొత్తం కూడా విక్రయించిన తర్వాత కోదాడ నుంచి కూడా ఆ ట్యాంకర్ యథేచ్ఛగా హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ లో కూడా వరుసగా ఆ హోటల్ కి సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నా కానీ ఇప్పటి వరకు అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం కూడా శోచనీయమని చెప్పవచ్చు. రమేష్, పామ్ ఆయిల్ లాగా కనిపిస్తోంది కానీ పామ్ ఆయిల్ కాదు అని అంటూ ఉన్నారు. పోలీసులు కూడా అప్పచెప్పారు. పోలీసులు ఏమి చేపడుతూ ఉన్నారు చర్యలు? ఇప్పుడు రైడ్ చేయబోతున్నారా? ఎక్కడి నుంచి వస్తోంది ఈ ట్యాంకర్స్? వీటన్నిటి డీటెయిల్స్ ఏమన్నా అడుగుతున్నారా, తెలుసుకున్నారా? ఇప్పటికే ఒక టీము ఆ ఏపీ కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు సూత్రధారులు ఎవరో కూడా తెలియాల్సి ఉంది. కోట్ల రూపాయలు కూడా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పెద్ద మాఫియా అని చెప్పవచ్చు. ఎందుకంటే కూడా ఒక లీటర్ 80 రూపాయలు ఉంటే దాన్ని మార్కెట్ లో కూడా 160 రూపాయలు కూడా ఫ్రీడమ్ కంపెనీ అంటూ కూడా ఈ విధంగా బ్రాండెడ్ ఆయిల్స్ ఏదైతే 10 లీటర్స్ 50 లీటర్స్ టిన్స్ ఉంటాయో మొత్తం కూడా దాంట్లో నింపి హోటల్ కి ఆ బ్రాండెడ్ ప్యాక్ తో కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని నెలల నుంచి కూడా కొనసాగుతున్నా కానీ ఎవరు దీన్ని పట్టుకోలేకపోయారు. చివరికి స్థానికులే పట్టుకున్నటువంటి పరిస్థితి 3 రోజుల క్రితం కోదాడలో చోటు చేసుకుంది. ఈ వరుసగా ఈ జరుగుతున్నటువంటి తతంగాన్ని గమనిస్తున్నటువంటి నిఘా వేసినటువంటి బిగ్ టీవీ బృందం కూడా రాత్రి అక్కడికి చేరుకొని కూడా ట్యాంకర్ వచ్చినటువంటి సమయంలో అక్కడ చూసినటువంటి సంతోష ఆయిల్ ట్రేడర్స్ ఏదో ఉన్నారో అతను లోకల్ డీలర్ అని చెప్పొచ్చు. యథేచ్ఛగా ఆ లూజ్ ఆయిల్ ని మొత్తం కూడా ఆ డబ్బాలలో నింపుతుండగా ఒక్కసారిగా పట్టుకోవడం జరిగింది. పోలీసులకు సమాచారం అందించడంతో కూడా పోలీసులు వెంటనే రంగప్రవేశం చేయడం జరిగింది. రమేష్, రోజు ఎన్ని వేల లీటర్ల ఆయిల్ సరఫరా అవుతూ ఉంటుంది? రమేష్, నా మాట వినపడుతోందా మీకు? చెప్పండి. ఎన్ని వేల లీటర్లు సరఫరా అవుతూ ఉంటుంది? ఇలాగా బార్డర్స్ దాటి వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పటికే ఒక పక్క సిలిండర్ల కొరత కనిపిస్తోంది. చాలా మటుకు కూడా చిన్న చిన్న వెండర్స్ అందరు కూడా మూసేసుకుంటూ ఉన్నారు. అయినా సరే ఈ నూనెకి అంత డిమాండ్ ఉందా? దాని గురించి ఏం చెప్తున్నారు అక్కడ? రైట్, ఖచ్చితంగా ఇప్పటికే ఆ వంట నూనె ధరలు కూడా ఆకాశాన్ని అంటతో దీనే సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు, క్యాచ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆ తక్కువ ధరకి ఇవన్నీ కూడా మొత్తం ఒక గ్రాస్ తో కూడా ఒక ఆయిల్ ని తయారు చేస్తారు, గడ్డితో కూడా ఆయిల్ చేస్తారు. ఇది ఒక ముఠా మొత్తం కూడా ఆ ఏపీకి సంబంధించినటువంటి ముఠా అక్కడే తయారు చేసి దాన్ని ట్యాంకర్లలో చూస్తున్నాం. అదంతా కూడా ఒక 10,000 లీటర్ల వరకు కూడా ట్యాంకర్ ఉంటుంది. ఆ ట్యాంకర్ కూడా చూస్తున్నాం. ఏదైతే పెట్రోల్ ట్యాంకర్లు ఏ విధంగా ఉంటాయో అలాంటి ట్యాంకర్లు కూడా నింపుకొని వచ్చి కూడా ఆ గడ్డితో తయారు చేసినటువంటి మొత్తం కొన్ని ఆ విష పదార్థాలు కూడా అందులో కలుస్తాయి. అచ్చం నూనెలాగానే తయారు చేసినటువంటి ఎవరికి కూడా అనుమానం రాకుండా కూడా మొత్తం కూడా వేల లీటర్లు ఆ ట్యాంక్ లో తీసుకొని వచ్చి ఇక్కడ కోదాడ ఏదైతే తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఉంటుందో కోదాడలో ఇక్కడ మొత్తం కూడా ఒక కేంద్రంగా తయారైందని చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది ఆ ఆయిల్ మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఆ మిల్లర్స్ కి ఆ తక్కువ రేటు కూడా, ఎందుకంటే 80 రూపాయలకు కేవలం లీటర్ అంటే చెప్పొచ్చు. మార్కెట్ లో 160-200 రూపాయల వరకు కూడా లీటర్ ఉన్నది. కేవలం 80 రూపాయలకే వీరు విక్రయిస్తారు. దాన్ని మొత్తం కూడా బ్రాండెడ్ తయారు చేసి కూడా మొత్తం సేమ్ ఎవరికి అనుమానం రాకుండా కూడా మొత్తం దాన్ని హైదరాబాద్ లో కూడా అక్కడ ఉన్నటువంటి డీలర్లకు కూడా విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా తరచూ ఈ విధంగా జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు కానీ పోలీసులు కానీ అధికారులు కానీ నిఘా వేయలేకపోతున్నారు, పట్టుకోలేకపోతున్నారు. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 3 రోజుల క్రితం కూడా పట్టుబడ్డా కానీ ఇప్పటి వరకు పోలీసులు దాన్ని ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కానీ అదే విధంగా దీని వెనుక ఉన్న ముఠాని ఎవరు కూడా కనుక్కోలేకపోతున్నారు. 3 రోజుల వ్యవధిలోనే ఇది ఒక మళ్ళీ రెండవసారి అని చెప్పవచ్చు. ఈ జరిగినటువంటి తతంగం తెలిసినప్పటికీ కూడా వారు భయం లేకుండా మళ్ళీ యథేచ్ఛగా ట్యాంకర్ ని తీసుకొని వచ్చి లూజ్ గా విక్రయిస్తున్నటువంటి వైనాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొని వచ్చింది. ఇప్పటికైనా అధికారులు పోలీసులు స్పందించి కల్తీ ఆయిల్ మాఫియాను అరికట్టాలని కూడా కోదాడ పట్టణ ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రమేష్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారా? వారు ఆ శాంపిల్స్ ని ల్యాబ్ కి ఏమైనా పంపించారా? మనకి ఎప్పుడు ఆ డీటెయిల్స్ తెలిసే అవకాశం కనిపిస్తోంది?
ఇప్పటికే ఈ సమాచారాన్ని ఆ జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేట ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అతను కూడా పూర్తిగా ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ను కూడా ఏపీ వైపుకు పంపించడం జరిగింది. ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నా కానీ ఆ లారీ డ్రైవర్ చెప్తున్నటువంటి ప్రకారం నవయుగ కంపెనీకి చెందినటువంటి అదిగా చెప్తున్నారు. అయితే మొన్న జరిగినటువంటి తీరుకి ఈ తీరుకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. మొన్న పట్టుబడ్డటువంటి ట్యాంకర్ ఏదైతే ఉందో అది ఏపీ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడే తయారు చేస్తూ కూడా దాన్ని అమ్మడం జరిగింది. కానీ ఈ రోజు రాత్రి పట్టుబడినటువంటి లారీ విషయానికి వస్తే అదంతా కూడా లూజ్ ఆయిల్ ని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నవయుగ కంపెనీ నుంచి అది నేరుగా డీలర్లకు వెళ్ళిపోవాలి. కానీ మధ్యలో ఈ విధంగా కూడా లూజ్ ఆయిల్ సరఫరా చేస్తూ తక్కువ ధరకు అమ్ముకుంటున్నటువంటి వైనాన్ని అయితే బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఈ నూనె కనుక వాడితే అనేక రకమైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం కనపడుతుంది. మొత్తం కూడా ఆయిల్ ని వాడాలంటేనే, బయట ఫుడ్ తినాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా హైవే పై వరుసగా హైదరాబాద్ విజయవాడ వైపు ఉన్నటువంటి దాబాలకే దీన్ని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అధికారులు స్పందించకపోవడం శోచనీయమని చెప్పవచ్చు. వేల లీటర్ల ట్యాంకర్లలో కూడా యథేచ్ఛగా కల్తీ నూనెను తీసుకొని వచ్చి డీలర్లకు యథేచ్ఛగా అమ్ముతున్నటువంటి వైనాన్ని బిగ్ టీవీ బయటకు తీసుకొని వచ్చింది. ఇప్పటికైనా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కోదాడ పట్టణ ప్రాంత వాసులు కానీ ఒక్కసారిగా ఈ వార్త తెలుసుకొని వారంతా అవాక్కైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజు తినే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆయిల్ కి ఇలాంటి ఆయిల్ విక్రయిస్తున్నారని కూడా ఆ అధికారులు ఇప్పటికైనా మొత్తం అన్ని హోటల్స్ దాబాలపై కూడా మొత్తం ఎక్కడికక్కడ నిఘా వేసి ఉంచాలి, తనిఖీలు చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆయిల్ మాఫియా వెనక ఉన్నటువంటి అసలైన సూత్రధారి ఎవరో కూడా పట్టుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒక 1000 కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 10,000 లీటర్ల ట్యాంకులు, ఈ విధంగా 1000 లీటర్ల ట్యాంకులు కూడా ప్రతినిత్యం కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మార్గం కూడా ఏపీ నుంచి కూడా హైదరాబాద్ కు యథేచ్ఛగా వెళ్తున్నాయి. మధ్యలో కూడా ఒక 20 పాయింట్ల వరకు కూడా ఉన్నాయి. కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్ ప్రాంతాల్లో కూడా కొంతమంది డీలర్లను పెట్టుకొని కూడా ఈ విధంగా యథేచ్ఛగా అమ్ముతూ ఒక బ్రాండెడ్ కంపెనీ లాగా తయారు చేసి కూడా మొత్తం ఆ టిన్లలో పోసి ఎవరికి అనుమానం రాకుండా కూడా హోటల్ కి, దాబాలకి బయట విక్రయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా దీనికి చెక్ చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా ఎస్పీ దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తానికి బిగ్ టీవీ స్ట్రింగ్ ఆపరేషన్ లో కల్తీ నూనె దందా బయటకు వచ్చింది. ఈ కల్తీ వ్యాపారస్తుల ఫోకస్ అంతా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ ఉన్న చిన్న హోటల్స్, దాబాసే టార్గెట్ గా వీళ్ళు ఈ దందాలకు తెరలేపుతూ ఉన్నారు. నిన్న రాత్రి బిగ్ టీవీ స్ట్రింగ్ ఆపరేషన్ లో దాదాపు 10,000 లీటర్లతో వెళుతోన్న లోడ్ పై అనుమానం వచ్చి స్థానికంగా అక్కడ అడిగారు. అయితే వీటిని చెప్పొద్దు అన్నట్టు అక్కడ వాళ్ళు ప్రాధేయపడ్డారు కూడా. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోన్న ఈ నకిలీ వ్యాపారస్తులకు చెక్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు ఉన్న ఇరువైపులా ఉన్న చిన్న రెస్టారెంట్లు కావచ్చు, దాబాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ లూజ్ ఆయిల్ ని సరఫరా చేస్తున్నారు. భారీగా టిన్స్ ని ఇప్పుడే అక్కడ దాచుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింత పిరమవుతాయి, మరింత కాస్ట్ అవుతుంది ఆయిల్ అన్న ఆలోచనతో కూడా చాలా మంది వ్యాపారస్తులు వీటిని కొనుగోలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఒక టీంని పోలీసులు అయితే పంపించారు. ఎక్కడి నుంచి అసలు ఈ ఆయిల్ సరఫరా అవుతోంది, ఎవరు తయారు చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి, దీనిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. కల్తీ జరుగుతోన్న ఈ నూనె అసలు దేని నుంచి తయారవుతుంది? ఇప్పటికే కల్తీలతో కొట్టుకుపోతున్నారు, ప్రజల ప్రాణాలంతా కూడా చెలగాటమాడుతూ ఉన్నారు. సో ఈ వ్యవహారంపై ఇప్పుడు అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారు అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. నీకు నూనె చూపిస్తాడు, కల్తీ నూనె కాదు, పామాయిల్, ఒరిజినల్ పామాయిల్. అది 100%. నీకు కావాలంటే ఒక 5 ఇంటికి పంపించడం. పామాయిల్ అంటే అది మన వంటలో కూడా వాడేదే కదా. బజ్జీల బండి అందరూ ఇదన్నా, హోటల్ అందరూ వాడేది పామాయిల్. అది నువ్వు లూజ్ ఆయిల్, అది నిజంగా ఒరిజినల్ పామాయిల్ ఏ బ్రాండెడ్? నవభారత్ కంపెనీ. నవభారత్ అని ఉందా దానిపైన? ఏది ఎవరు సర్టిఫై చేసిరు? ఇప్పుడు మీరు లూజ్ ఆయిల్ తీసిరు, అది ఎవరు సర్టిఫై చేసిరు? మీరు నవభారత్ అంటున్నారు. సర్టిఫై చేసి వస్తాయి నా కంపెనీ నుంచి డైరెక్ట్ అల్లటపక రాదన్న. అవునండి, ఇప్పుడు మీకు సర్టిఫై చేసి ఏ అధికారి ఇస్తున్నారు మీకు? మనకు కాదు, అలా బండి లోడ్ అయ్యి అన్ని చేసే బయటకు వస్తాయి ల్యాబ్ నుంచి. ఇక్కడ లూజ్ ఆయిల్ తీస్తున్నారు, ఇక్కడ కొవ్వుల నుంచి తీస్తున్నారని నేను మాట్లాడినా. కొవ్వుల నుంచి తీసిన నూనె అని నేను అంట. అన్నా నూనె తప్పలేదు. మరి ఎట్లా, మరి అది ఎవరు సర్టిఫై చేసిరు అది నూనె? సర్టిఫై
ఆ ల్యాబ్లో రెడీ అయ్యి ఎంత ప్రజల ప్రాణాలు చెలగాటం అన్నా, ఇప్పుడు మన అన్ని- కోదాడ ప్రజలంతా అన్నా, ఎంత మనం దౌర్భాగ్యం వాస్తవం చేసుకుంటున్నారు, మాట్లాడాలి. ఇట్లా చేస్తున్నారు మీరు. అన్న వాస్తవం మాట్లాడాలి కానీ ఉట్టి అవాస్తవం మాట్లాడకూడదు. చెప్తున్నా కదా వాస్తవం మాట్లాడాలి కానీ పువ్వులోనే ఆనంద వస్తుంది అన్న. మేమంటావు నువ్వు అంటావు లేకుంటే కరెక్టే. నువ్వు మంచి అనొచ్చు. మంచి బ్రాండెడ్ ఇంకా ఇలా నేనంట నేను ఇప్పుడు నేను 100 మాటలంట ఇప్పుడు కొవ్వుల నూనె అంట లేకుంటే అనొచ్చు, branded ఇంకా తప్పేం పెద్ద లేదు. ఆయిల్ అంట రకరకాల అనొచ్చు. ఎంతవరకు కరెక్ట్ అది సందు బాగా నేను. నాకేమవుతలేదా? ఎట్లా జరిగింది తెలియదా మొన్న ఒక ఇష్యూ జరిగింది మళ్ళీ మీరు రిపీట్ గా మళ్ళీ ఇట్లా కల్తీ నూనె ఇట్లా చేయడం అది కరెక్ట్ కాదు. కంపెనీ ఇది నవభారత్లో బ్రాండ్ అయింది, ఇది ఏం బ్రాండ్? నవభారత్ లోడ్ అయింది. మరి దీనికి లూజ్ ఆయిల్ మీరు ఎట్లా తీస్తారు, ఇట్లా మధ్యలో ఎట్లా తీస్తారు? మధ్యలో అంటే ఉద్యోగం తీద్దాం కాదబ్బా, ఇట్లా కోదాల్లో ఇట్లా ఇంత ఎక్కువ కల్తీ ఆయిల్ కల్తీ కాదు తీసుకోవాలా? వాస్తవం మాట కల్తీ కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఆయిల్ తీసుకొని? మీరు లూజ్ అమ్ముతాం అంతే పామాయిల్. లూజ్ అమ్మొచ్చా? కిలో 2 కిలో కాదండి, లూజ్ అమ్మొచ్చా? ఎట్లా జరిగింది? రైట్, అది డ్రైవర్లు కావచ్చు లేకపోతే లోడింగ్ అన్లోడింగ్ చేసే వ్యక్తులు మాట్లాడుతుంది. అది పామ్ ఆయిల్ అని చెప్తూ ఉన్నారు. కంపెనీ పేరు కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు అధికారులు, దీనికి సంబంధించిన పోలీసులు కావచ్చు లేకపోతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ శాంపిల్స్ ని సేకరించి అది నిజంగా పామ్ ఆయిలా, నిజంగా ప్రజలకు హాని కలిగించే అంశమా కాదా, ఆ నూనె నిజంగా కల్తీ జరిగిందా లేదా అన్న దానిపైన ఖచ్చితంగా ఎగ్జామిన్ చేయాలి అని చెప్పి కోదాడ ప్రజలు కావచ్చు లేకపోతే ఆ ఫుడ్ ఏదైతే అమ్ముతూ ఉంటారో రోడ్ సైడ్, రోడ్డుకి ఇరువైపులా, ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డుకి ఇరువైపులా ఉన్న దాబాల మీద కూడా రేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. నిజంగా ఇది కల్తీ నూనె, సింగిల్ యూజ్డ్ నూనె, లేకపోతే డైరెక్ట్ గా కంపెనీ నుంచి వస్తుందా, నవయుగ అని చెప్తూ ఉన్నారు. కానీ ఆ కంపెనీ నిజంగా లోడింగ్ వరకే చేసిందా లేకపోతే ఆయిల్ కూడా ప్రొడ్యూస్ చేస్తుందా, నిజంగా అది కల్తీ ఆయిలా, ఆ కల్తీ దేంతో జరుపుతూ ఉన్నారన్న డీటెయిల్స్ మొత్తం కూడా మనకు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అన్ని చిన్న చిన్న షాపుల్ని టార్గెట్గా చేసుకుంటూ చాలా కల్తీలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇది కూడా అని చెప్పి ఊహించుకుంటున్నారు. కానీ నిజంగా కల్తీ ఉందా లేదా, మార్కెట్లో నిజంగా ఇది కల్తీ ఆయిల్గా వస్తోందా, దీన్ని ఎవరెవరు కొంటున్నారు ఏంటి అన్న దానిపైన మనకు డీటెయిల్స్ మరి కాసేపట్లో అందే అవకాశం కనిపిస్తోంది.